ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంప్ నిర్మాణం చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. ఆర్పీడబ్ల్యూడీ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ అమలు సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధులు వివరాలను కలెక్టర్కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడుతో కలిసి సమీక్షించారు. జిల్లాలో వృద్ధాశ్రమాలపై ఆరా తీశారు. వృద్ధాశ్రమాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంజ్ఞా భాష గోడ పత్రికలను విడుదల చేశారు. అలాగే జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ దివ్యాంగులకు చేపట్టిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి మంజూరు పత్రాలు అందజేశారు. మన దగ్గర ఈరోజు ఒక 41 గ్రీవెన్సెస్ వచ్చింది. దీంట్లో ప్రధాన మెయిన్ గ్రీవెన్స్ పెన్షన్స్లో కూడా చాలామందికి ఈ సదరం సర్టిఫికేట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. సదరం సర్టిఫికేట్లో ప్రాబ్లం అంటే ఇప్పుడు నాకు రావాల్సిన పెన్షన్ డిజబిలిటీ పర్సంటేజ్ ఒక 60 పైన ఉండాలి సార్. చూడండి సార్, నేను ఎక్కలేకపోతున్నాం, అయినా సరే నాకు ఒక 30% 40% మాత్రమే వచ్చింది. లాస్ట్ టైం చెప్పినట్టు ఈసారి కూడా మన జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే స్పెసిఫిక్గా ఒక టీం పెట్టేసి, స్పెసిఫిక్గా ఒక సీనియర్ డాక్టర్స్ టీం పెట్టేసి, ఇది అన్నీ ఒక రివ్యూ అప్లికేషన్స్ లాగా ఉన్నాయి. ఆల్రెడీ మీ దగ్గర ఒక పెన్షన్ అంటే సదరం సర్ అని చెప్పాను, అది ఈరోజు కూడా అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా చాలామందికి